మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు శాంతిస్తున్నట్లే కనిపిస్తూ అంతలోనే మళ్లీ రాజుకుంటున్నాయి. మరోసారి హర్ముజ్ జలసంధిని మూసివేసింది ఇరాన్. అమెరికా వైఖరిని నిరసిస్తూ హర్ముజ్ జలసంధి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ పోర్టులను అమెరికా దిగ్బంధించడంపై నిరసన వ్యక్తం చేసింది. ప్రపంచం కోసం తాము హర్ముజ్ తెరిచినా అమెరికా వైఖరి మారలేదని ఆక్షేపిస్తోంది ఇరాన్. అయితే పూర్తి స్థాయి ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ పోర్టుల దిగ్బంధం కొనసాగుతుందని ట్రంప్ తేల్చి చెప్పారు. అయితే దిగ్బంధనం పేరుతో సముద్రంపై అమెరికా దోపిడీ దౌర్జన్యానికి పాల్పడుతోందని ఇరాన్ ఆరోపించింది. అమెరికాతో కుదిరిన ఒప్పందం మేరకు హర్ముజ్ ను తెరిచామని, అయితే ఈ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ విమర్శించింది. హర్ముజ్ ను ఇరాన్ తిరిగి మూసివేయడంతో మళ్లీ గతంలో లాగే ఇరాన్ సెంట్రల్ మిలిటరీ కమాండ్ పూర్తి పర్యవేక్షణ చేపడుతోంది. సముద్ర జలాలపై గట్టి నిఘా ఉంటుందని తెలిపింది. ఇరాన్ నిర్ణయంతో ఈ జలసంధి నుంచి నౌకల రవాణా నెమ్మదించింది. హర్ముజ్ ను అమెరికా దిగ్బంధించినంత కాలం తాము జలసంధిని మూసివేసి ఉంచుతామని ఇరాన్ ప్రకటించింది. అయితే ఈ విషయంలో అమెరికా వైఖరి భిన్నంగా ఉంది. తమతో ఒప్పందం కుదుర్చుకునే వరకు హర్ముజ్ దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. ఇదే సమయంలో ఇరాన్ తమ దేశంలోని పలు ఎయిర్పోర్ట్లను తిరిగి తెరుస్తున్నట్లు ప్రకటించింది. తూర్పు మార్గంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనుగుణంగా అనుమతిస్తున్నట్లు ఇరాన్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. హర్ముజ్ కు సంబంధించి దీన్ని ఇంకొంతకాలం ఇలాగే మూసి ఉంచితే ప్రపంచం మళ్లీ సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయం. చమురు ధరలు కూడా భారీగా పెరుగుతాయి.